అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. కొన్ని ఛానల్స్ని కూడా పరిచయం చేస్తాను మీకు. వాళ్ళు ఉన్నది తెలుగుదేశం పార్టీ అనుకూలమైన ముసుగులోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడో ఏ ఛానల్ అన్నా ఎవరన్నా గవర్నమెంట్ని విమర్శించవచ్చు, తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించుకోండి, లోకేష్ గారిని విమర్శించండి, మీరు ఏం చేసినా హక్కు ఉంది, మీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. కానీ అది ఎలాగా తెలుగుదేశం పార్టీ ముసుగులో ఉండి కార్యకర్తల్ని మ్యానిపులేట్ చేసి కార్యకర్తల్లో విషం నింపేలా కాదు. నీకు టీడీపీ గవర్నమెంట్ నచ్చలేదా, ఏదైనా ఓ పారామీటర్లో నాకు టీడీపీ గవర్నమెంట్ నచ్చలేదు నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పు. అంతేగాని నేను తెలుగుదేశం పార్టీకి హెచ్చరిస్తున్నాను, తెలుగుదేశం పార్టీ బాగుండాలని కోరుకుంటున్నాను అనే ముసుగులో తెలుగుదేశం పార్టీని కార్యకర్తలకు దూరం చేస్తున్నారండి. అలాంటి ఒక ఛానల్ ప్రతిరోజు ఒక ఛానల్ పరిచయం చేస్తాను. వేళ కూడా ఒక ఛానల్ ఉండాలండి. ఒకటి గుండు సూది, రెండు ఏపీ 175. రెండు ఛానల్. సోదరుడు నాకు పరిచయమే. నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు అంతకుముందు కూడా ఆయన నా కోసం కూడా మాట్లాడాడు. కొన్ని పాజిటివ్ ఉంది, దాంట్లో కొంచెం పుల్లవిరుపు మాటలు ఉన్నాయి. ఓకే, ఏదైనా ఆయనకి హక్కు ఉంది. ఎవరన్నా సరే భావ ప్రకటన వాళ్ళకి తోచింది ఏదైతే ఉందో చెప్పే హక్కు ఉంది. దాన్ని నేనేం తప్పు పట్టట్లే. చెప్పే దాంట్లో ఈ మధ్యలో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు ఆయన. ఛానల్ బాగా డెవలప్ అయింది, ఎక్కువ మంది ఫాలో చేస్తున్నారు. ఈయన గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారినో ఎమ్మెల్యేలను మరొకరిని ఏం పర్సనల్గా టార్గెట్ చేసేవాడు కదా. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అలాంటిది. ఈయన నాకు అప్పుడు మాట్లాడిన ఒక వీడియో కూడా గుర్తుందండి. ఒకవేళ రేపు 24 ఎలక్షన్లో టీడీపీ కనుక గెలిస్తే మన ఛానల్స్ని ఇంకా మనం విస్తరిద్దాం, లేదా వైసీపీ వస్తే కొంచెం సైలెంట్ అయిపోదాం అన్నాడు ఆయన. అది విన్నాను, నాకు గుర్తుంది. అంటే మళ్ళీ జగన్ గారు వస్తే ఆయన సైలెంట్ అయిపోయి ఉండేవాడు. ఎందుకంటే జగన్ గారు ఆయన తీసుకునే డీల్స్ అలాగుంటాయి. ఎవరైనా ఒకరు వ్యతిరేకంగా ఉన్నారంటే ఇమీడియట్గా వాళ్ళని కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. కానీ టీడీపీ గెలిచింది. టీడీపీ గెలిస్తే ఈయన అప్పటి వరకు తెలుగుదేశానికి అనుకూలంగా కూడా మాట్లాడేవాడు. ఒకవేళ ఆయన న్యూట్రల్ అయి ఉండొచ్చు, అటువైపు మాట్లాడవచ్చు ఇటువైపు మాట్లాడచ్చు, తప్పలేదు, ఆయన ఏదైనా మాట్లాడచ్చు. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకు పరిచయం చేస్తున్నానంటే ఎక్కువ మంది తెలుగుదేశం క్యాడర్ ఫాలో చేస్తుంది ఈ ఛానల్స్ని. తెలుగుదేశం క్యాడర్ ఫాలో చేస్తున్నప్పుడు తెలుగుదేశం క్యాడర్కి ఈయన మాట్లాడే మాటలు చాలా నీట్గా పాయిజన్ ఎక్కినట్టు ఎక్కేస్తాయి, పార్టీ మీద వ్యతిరేకత రప్పిస్తాయి. ఈయనకి టీడీపీ అంటే నచ్చకపోయి ఉండొచ్చు, ఓకే, తప్పలేదు. టీడీపీ అంటే నచ్చకపోతే నీకు వేరే పార్టీ నచ్చవచ్చు, ఇంకో పార్టీ నచ్చవచ్చు, లేదా ఏ పార్టీ నచ్చకపోవచ్చు, ఆ రైట్ మీకు ఉంది. ఎవరైతే ఈయన గుండు సూది గారు అంటున్నారో ఆయన గురించి చెప్తున్నాను. కానీ ఈయన మాటలు ఈయన టీడీపీకి అనుకూలమని అపోహపడుతున్న తెలుగుదేశం క్యాడర్కి చెప్పాలన్నదే నా ఉద్దేశం తప్ప ఈయన విమర్శించాలనేది నా ఉద్దేశమే కాదు. కాబట్టి ఎవరికి ఇప్పుడు మేము ఉన్నప్పుడు మేము జగన్ డైరెక్ట్గానే అటాక్ చేస్తాం. జగన్కి నేను ఏదో అనుకూలంగా మాడుతున్నట్టు, లేదు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అన్నట్టు అలాగేం చేయలేదు. మీరు తప్పు అంటే తప్పే, తప్పు కాదంటే తప్పు కాదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే జగన్ కోసం నెగిటివ్గా వీడియో మాడతాడు, కానీ తెలుగుదేశం పార్టీ కోసం 4 వీడియో మాడతాడు నెగిటివ్గా. మాట్లాడి ఏమంటాడంటే నేను తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నాను, పద్ధతులు మార్చుకోవాలి, లేదంటే పార్టీ మనుగడ పోతుంది, నేను తెలుగుదేశం కోసమే అని ఆ ఇండైరెక్ట్గా ఒక రకంగా అబద్ధం చెప్తున్నాడు ఈయన. ఆ అబద్ధాన్ని తెలుగుదేశం క్యాడర్ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈయన మాట్లాడిన ఆ వీడియో కింద ఉన్న కామెంట్లు కూడా చూపిస్తాను నేను, తెలుగుదేశం క్యాడర్ ఎలాగా మ్యానిపులేట్ అవుతుందో. ఈయన పెట్టిన కొన్ని థంబ్నెయిల్ చూడండి. మద్య విధానం బాగలేదు సార్, వైసీపీ వర్సెస్ కూటమి, మద్యం తేడా ఏంటి? ఓకే, అంతా షో నటన, పాలనలో బాబు మార్క్ మిస్ అయిందటండి. ఇది మైనస్ అటండి తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని డైరెక్ట్గానే విమర్శిస్తున్నాడు ఈయన. తప్పలేదు, విమర్శించండి, నేనేం విమర్శించొద్దు అంటలే. చీప్ ఎమ్మెల్యేలు మరీ ఇంత చిల్లర వ్యవహారాల్లో జోక్యం. తెలుగుదేశం పార్టీ అంటే ఎమ్మెల్యే పేరు చెప్పడు ఈయన, ఎమ్మెల్యే ఫోటో కూడా వేయడు. ఎందుకంటే గతంలో మేము కూడా అలా ఫైట్ చేసిన వాళ్ళమే కాబట్టి ఫైట్ చేయొచ్చు, తప్పలేదు. ఇప్పుడు నేను కొడాల నాని గురించి మాడితే కొడాల నాని ఫోటో ఉంటుంది ఇక్కడ, వాళ్ళనే వంశీ కోసం మాడితే అతని ఫోటో ఉంటుంది, ద్వారంపూడి కోసం మాడితే అతని ఫోటో ఉంటుంది, అతని ఫోటో ఉంటుంది, అతను తప్పు చేసిన దానికి ఆధారం కూడా ఉంటుంది ఇక్కడ. లేదంటే ఆ రోజున మేము ఎమ్మెల్యేలు మంత్రుల మీద మాట్లాడితే మమ్మల్ని ఊరుకుంటారా వైసీపీ వాళ్ళు? వాళ్ళు చేసిన తప్పుకు ఆధారం కూడా చూపించి మేము మాట్లాడాం కాబట్టి మా వీడియోలు ఏ వీడియోల మీద కూడా కేసులు పెట్టలే, ఏ తప్పుడు కేసులు వేరే పెట్టారు. కానీ ఈయన దగ్గర ఏ ఆధారం ఉండట్లే. ఒక ఎమ్మెల్యే అన్యాయం చేసినట్టు అవినీతి చేసినట్టు ఆధారం ఉండట్లేదు, లేకపోతే ఎవరు సాక్ష్యం ఉండట్లేదు, ఒక ఊహాగానం అలుగుతున్నాడు ఈయన. పార్టీ ఎమ్మెల్యేలు అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలను అటాక్ చేయడం అంటే అధికార పార్టీని అటాక్ చేయడం. ఏమండి, చీప్ ఎమ్మెల్యేలు మరీ చిల్లర వ్యవహారాల్లో జోక్యం. ఈయన ఇంతకుముందు వైసీపీలో కూడా ఇలా మాట్లాడుంటే ఓకే, ఆయన నేచర్ అంతే అనుకుందాం. వైసీపీలో ఏ రోజు ఏ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ధైర్యం ఆయన చేయలేదు. ఇప్పుడు ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లోకుకున్నారు. ఆ రోజున వైసీపీలో కార్యకర్త గురించి మాట్లాడాలన్నా చాలామంది భయపడేవారు.
కానీ ఇప్పుడు టీడీపీలోని ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చేస్తున్నారు. ఏమంటున్నారు, మళ్ళీ ఏమనంటే ప్రేమ అంటున్నారు. టీడీపీ మీద మాకున్న ప్రేమ అంటే అంటున్నారు. ఇదే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. కొంచెం అప్రమత్తంగా ఉంటుంది టీడీపీ క్యాడర్ అని చెప్తున్నాడు అంతే తప్ప ఈయన నేనేం విమర్శించాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఆ ఎమ్మెల్యేలకు బాబు వార్నింగ్, టీడీఎల్పీలో సీరియస్ కామెంట్స్. అంటే టీడీఎల్పీ మీటింగ్లో ఆయన ఉన్నాడా? అంటే ఆ ఎమ్మెల్యేలకి బాబు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాడు అంటే ప్రజలకు ఏం సంకేతం వెళ్తుంది? ఓహో, ఎమ్మెల్యేలు నిజంగా అవినీతి చేస్తున్నారు కన్ఫర్మ్. ఈయన బాబు గారు వార్నింగ్ ఇచ్చారు అంటే ఓకే, బాబు గారు కూడా ఇంకా అంటే తెలుగుదేశం పార్టీ ఇది అయిపోతుంది, బదనాం అయిపోతుంది. బాబు గారు కూడా ఇక వాళ్ళ తిట్టాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. అంటే అంత రేంజ్లో అవినీతి జరిగిపోతుంది తెలుగుదేశం పార్టీలో అనే కదండి అర్థమవుతుంది జనాలకి. దీనికి ఏం సోర్స్ చేశాడు మరి అయినా నాకైతే తెలీదు. బాబుపై వ్యతిరేకత, ఆ వర్గాల్లో మౌత్ టాక్, ఏ వర్గాల్లో మౌత్ టాక్ ఉందో దానికి సంబంధించిన ఏ విధమైన సోర్సు ఏడైనా కేవలం పలానా చోట ఇలాగ అనుకుంటున్నారు, పలానా చోట అలాగ అనుకుంటున్నారు, ఈ అనుకోడు అనే మాటలే ఉంటాయి తప్ప దేనికి కూడా ఓ పెర్ఫెక్ట్ సోర్స్ కానీ లేదా ఎవరన్నా వచ్చి ఒకరు మాట్లాడడం కానీ లేదా పబ్లిక్ టాక్ తీసుకుంటున్నట్టు కానీ ఎక్కడ ఉండదు. అంటే బాబు మీద వ్యతిరేకత వచ్చేస్తుందంటే తెలుగుదేశం పార్టీని డిఫేమ్ చేయటం, తెలుగుదేశం పార్టీని ప్రజల నుంచి చులకన చేయటం. అంటే ఓహో అయితే అయిపోతున్నట్టుంది. ఇంకా మళ్ళీ ఎవరు ఉంటారు ఈయనకి ఫాలోవర్స్ కంటే టీడీపీ క్యాడరే. టీడీపీ క్యాడర్లో కూడా ఆత్మవిశ్వాసం తగ్గిపోవడానికి, వాళ్ళలో కూడా అనుమానాలు కలగటానికి ఇవి చాలా ఒక ఇంజక్షన్లా పనిచేస్తాయండి. అలా చేస్తున్నారు. ఇప్పట్లో కొంచెం అప్రమత్తంగా ఉండండి. పవన్ తెలివి టీడీపీకి కొరివి, ఫ్యూచర్ కష్టమే. తెలుగుదేశం పార్టీ అయిపోయిందంటండి. ఇంకా బాబు మీద వ్యతిరేకత వస్తుంది, ఎమ్మెల్యేలు అందరూ కరప్ట్ అయిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇక టీడీపీ ఫ్యూచర్ కష్టం. మొత్తాన్ని ఈయనే డిసైడ్ చేస్తాడు. మళ్ళీ ఎవరికి చెప్తాడా అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చెప్తాడు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉంటారు. ఈయన ఒకవేళ వేరే పార్టీకి అంటే ఒకవేళ వైసీపీ లేకపోతే ఇంకో పార్టీ వ్యక్తి అనుకోండి, ఆయన ఏం మాట్లాడినా ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా నాకు అభ్యంతరం లేదు, ఆయన మాట్లాడుకోనివ్వండి. ఆయన మాట్లాడే హక్కు ఆయనకి ఎలా ఉందో ఆయన మాటల్లోని భావాన్ని మా క్యాడర్కి తెలియజేసుకుని వాళ్ళు అప్రమత్తం చేసే ఆ ప్రయత్నం కూడా మేము చేయాలి కదా, ఆ హక్కు కూడా మాకు ఉంది కదా. ఇలాంటిది ఛానల్ ఇది ఒకటే కాదు, ఇలాంటి 10-15 ఛానల్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఒక ఛానల్ పరిచయం చేస్తాను మీకు. వేరు వ్యక్తులు వాళ్ళందరూ కూడా టీడీపీకి అనుకూలమైన ముసుగులోనే ఉన్నారు, కానీ వాళ్ళు అటాక్ చేసేది టీడీపీనే. ఇప్పుడు వైసీపీనో లేదా ఐపాక్ టీంనో కూడా మనం అంత ప్రమాదంగా తీసుకోక్కర్లే. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏది కూడా టీడీపీ క్యాడర్ నమ్మరు. కానీ టీడీపీకి అనుకూలంగా ఉంటూనే టీడీపీ మీద విషయం నింపేస్తున్నారు, టీడీపీ క్యాడర్ల విషయం నింపేస్తున్నారు, టీడీపీ నాయకుడికి క్యాడర్కి మధ్య అగాధం సృష్టిస్తున్నారు. చాలా డేంజర్ అండి బాబు, చాలా డేంజర్ ఇది. లోకేష్ గారు ఇది కనిపించట్లేదా? గ్రూప్ 2 రాష్ట్ర ఆందోళన ఉధృతం లోకేష్ గారి మీద. ఇంకా అంటే కొన్ని పెట్టాను నేను, ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్ని యాంటీ గవర్నమెంట్ మీద తెలియకుండా ఇండైరెక్ట్గా విషయం నింపుతుంది ఈ ఛానల్స్. ఒకవేళ ఛానల్ పలానా అని తెలిస్తే టీడీపీ క్యాడర్ కూడా అప్రమత్తం అవుతుందనే ఉద్దేశంతో బయట పెట్టాను నేను. ఓకే అండి.